ఆజిమల శివాలయం నేటి నా దర్శనం, కొండపై శివయ్య నా కనుల ముందు దృశ్యం. సముద్రం అలల సంగీతం శివునికి గీతాలై పలికే, ప్రకృతిని భక్తిని కలిపిన ఆ గుడిని చూసిన మనసు ఉప్పొంగే. పాండవుల అడుగులు ఆ కొండపై చేరాయి, భీముని మోచేయి నీటి ఊటను తెచ్చింది. వేల సంవత్సరాల క్రితం ఈ కథ మొదలైంది, పాండ్యరాజుల చేత ఆలయం కట్టబడింది. యాభై 8 అడుగుల శివయ్య నీ రూపం అద్భుతం, గంగను తన తలపైన ముకుటంగా ధరించాడు. దేవదత్తం అనే శిల్పి తన కళను అక్కడ చూపాడు. ప్రతి ఒక్క అంగుళం ప్రాణం ఉన్నట్లు చెక్కాడు. యాభై 8 అడుగుల శివయ్య నీ రూపం అద్భుతం, గంగను తన తలపైన ముకుటంగా ధరించాడు. దేవదత్తం అనే శిల్పి తన కళను అక్కడ చూపాడు. ప్రతి ఒక్క అంగుళం ప్రాణం ఉన్నట్లు చెక్కాడు. మహాశివరాత్రి రోజు భక్తులు గుడికి వస్తారు. మతాల భేదం లేకుండా అందరూ కలిసి పూజిస్తారు. శాంతి సహనం ఇక్కడ ఎల్లప్పుడూ వెలసే, అందరి మనసుల్లో శివయ్య శాశ్వతంగా నిలిచే. ఆజిమల శివాలయం ఒక కవిత, ఒక పాట, ఒక గుడి, ఒక చరిత్ర, ఒక భక్తి, ఒక పాట. ఈ గుడిని సందర్శించినంత నా మనసున నిండే ప్రశాంతత. నీ దయ నీ ప్రేమ మాపై ఉండాలి జీవితమంతా. కొండపై శివయ్య నా కనుల ముందు దృశ్యం, సముద్రం అలల సంగీతం శివునికి గీతాలై పలికే, ప్రకృతిని భక్తిని కలిపిన ఆ గుడిని చూసిన మనసు ఉప్పొంగే. పాండవుల అడుగులు ఆ కొండపై చేరాయి, భీముని మోచేయి నీటి ఊటను తెచ్చింది. వేల సంవత్సరాల క్రితం ఈ కథ మొదలైంది, పాండ్యరాజుల చేత ఆలయం కట్టబడింది. పిచ్చరుగుల శివయ్య నీ రూపం అద్భుతం, గంగను తన తలపైన ముకుటంగా ధరించాడు. దేవదత్తం అనే శిల్పి తన కళను అక్కడ చూపాడు.